అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి మరొక్క సీఎం సీటు చేరిందండి. అదేదో కాదు, రీసెంట్గా ఒక రాష్ట్రంలో అంటే బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ 89 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. జనతాదళ్ యునైటెడ్ 85 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే ప్రధానంగా 2 కాళ్ళు, 2 చేతులు, 2 కర్రలు అనుకుంటే మరి ఒక కర్ర నితీష్ కుమార్ గారు, ఒక కర్ర నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మరి ఇప్పుడు సడన్గా నితీష్ కుమార్ గారు ఎందుకు రాజీనామా చేస్తున్నారు సీఎం సీటుకు, సీఎం పదవికి అనేది ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది రాజకీయ వర్గాల్లో. మరి సరే, ఈరోజు నితీష్ కుమార్ గారు సీఎం సీటుకు రాజీనామా చేశారు. ఆయన 10 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 7 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయాల్లో 10 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన అలయన్స్లు మార్చుకుంటూ, కూటమిలు మార్చుకుంటూ, రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ ముఖ్యమంత్రి స్థానంలో కంటిన్యూగా కొనసాగడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన కుమారుడి కోసం అంటే నిశాంత్ గారు కూడా రాజకీయాలకు రావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కుమారుడు కోసం ఈయన కేంద్రంలోకి వెళ్ళి అటు రాజ్యసభ కానీ లేకపోతే కేంద్ర మంత్రి పదవి కానీ ఇస్తారు, మంచి పదవి హామీ ఇచ్చారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బీహార్ రాష్ట్రంలో అంటే నితీష్ కుమార్ గారి యొక్క కుమారుడికి ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి అంతర్గత సమాచారం. ఇది అన్ని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి 2 వ్యక్తులు, సమ్రాట్ చౌదరి, సింహ అనేటువంటి వ్యక్తులు, వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి సీఎం పదవి ఇవ్వాలి అంటే సీఎం అభ్యర్థిగా నిలబెడతారు భారతీయ జనతా పార్టీ అనేది చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక వార్త డిజిటల్ మీడియా ఛానల్ ఊపందుకుంది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు అయిపోయారు, నెక్స్ట్ బాబు గారే అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది అప్పుడే వార్తలు. మరి ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏమని వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి, ఏమని వార్తలు ఊపందుకున్నాయి, వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే రాష్ట్రపతిగా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తారు, నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పేసి ఊహాగానాలు అంటే వార్తలు ఊపందుకున్నాయి. మరి దీంట్లో నిజముందా, వాస్తవం ఉందా, కల్పితాలా అంటే ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి తంతు చూస్తే ఒక రకంగా అవకాశం లేకపోలేదనే వార్తలు కూడా, ఆ విశ్లేషణ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో భాగంగా ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర కూడా ఉందనేది ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి సందేహం లేదు, ఇది ఖచ్చితంగా ఉంది అయితే చెప్పచ్చు. మరి ఇటువంటి వ్యక్తిని ఈరోజు నరేంద్ర మోడీ గారు తన టీమును తయారు చేసుకునేటువంటి ప్రాసెస్లో రాజకీయ నాయకుల్లో సీనియర్ రాజకీయ నాయకుల్ని మరి తన యొక్క టీమును దేశాన్ని అభివృద్ధి పథం వైపు ముందుకు తీసుకుని వెళ్ళే వైపు తన టీమును తయారు చేసుకుంటా ఉన్నారు. అందులో భాగంగా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు మొత్తం అన్నిట్లో కూడా తన టీమును తీసుకొని తయారు చేసుకొని భారతదేశాన్ని పరుగులు పెట్టించే విధంగా అభివృద్ధులు అని చెప్పేసి టీమును తయారు చేసుకోబోతూ ఉన్నారు. అందులో భాగంగా రాష్ట్రపతిగా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయనేది ఇప్పుడు డిజిటల్ మీడియా ఛానళ్ళు వార్తలు పొందుకున్నాయి. మరి ఒకవేళ నిజంగా రాష్ట్రపతిగా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పటికే నరేంద్ర మోడీ గారితో మంచి సఖ్యత సంబంధాలు ఉన్నాయి. మరి ఆయన కూడా ఈ మధ్య కాలంలో సనాతన హిందూ ధర్మం గురించి పోరాటాలు చేశారు, సనాతన హిందూ ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు నడుస్తూ ఉన్నాయి. మరి ఒకవైపు నారా లోకేష్ గారికి ఎందుకు సీఎం పదవి ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు అనేది చాలా మందిలో కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఇస్తారనే దాన్ని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రతి పార్లమెంటులో ఉన్నటువంటి సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు, అంటే ఎంపీలు అందరితో కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా విందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదంతా ఒక ప్లాన్డ్గానే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు 2027 మహానాడు సమయానికల్లా అటు తెలుగుదేశం పార్టీ బాధ్యతలంతా కంప్లీట్గా తీసుకొని అదేవిధంగా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి అంత వ్యూహరచన సిద్ధమైంది. బీహార్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ భారతీయ జనతా పార్టీకి ఏపీ మీద ఫోకస్ అని చెప్పేసి కూడా జరుగుతూ ఉంది. ఒకవేళ ఇది అవకాశం లేకపోలేదని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఖచ్చితంగా అయితే మనమందరం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అదే జరిగితే అతి యంగెస్ట్ డైనమిక్ పొలిటికల్ సీఎంగా నారా లోకేష్ గారు వస్తారనే చెప్పడంలో కూడా మనకి ఎటువంటి సందేహము లేదు, డౌటు లేదు, అనుమానము లేదు. మరి ఇప్పుడు
బీహార్ అయిపోయింది, నెక్స్ట్ ఏపీ అయిపోయింది. నరేంద్ర మోడీ గారు మరొక్కసారి భారతీయ జనతా పార్టీని అంటే రాజకీయ అధికారంలోకి తేవడం కోసం ఇప్పటి నుంచి ఆయన రాజకీయ వ్యూహాలు వేస్తూ ఉన్నారు. జమిలీ అనేది ఒకటి ఉంది. మరి చాలా విషయాల పరంగా, అన్నిటి పరంగా నరేంద్ర మోడీ గారి టీం, మరి అమిత్ షా గారి టీం, మరి ఇంటెలిజెన్స్ టీం అనేది చాలా ఫాస్ట్గా వేగవంతంగా అడుగులు వేస్తూ ఉంది అని, మరి భారతీయ జనతా పార్టీ వేసేటువంటి ఎత్తుగడలు ఎవరు ఊహించలేరు అనేది మనకి ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఒక చర్చ, ఒక వాదన. మరి ఎట్టకేలకు ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందా బీహార్లో జరిగినట్టు అంటే ఖచ్చితంగా మనం అందరము ఇప్పుడు జరుగుతున్నటువంటి ఊహాగానాలు నిజమయ్యేటువంటి అవకాశం లేకపోలేదనేది కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందరికీ నమస్కారం.